రేపే శని త్రయోదశి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇంకా వివరాలు ఏమిటి అనే విషయాల్ని పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే శని త్రయోదశి శనిదేవుడికి శివుడికి అంకితం చేయబడింది. శనీశ్వరుని న్యాయదేవుడిగా భావిస్తారు. శనిదేవుడు మంచి చేస్తే మంచి ఫలితాలని, చెడు చేస్తే చెడు ఫలితాలని ఇస్తాడు. శని త్రయోదశి నాడు దోషాలు ఉన్నవారు ఉపవాసం ఉంటే ఎంతో మంచి. ముఖ్యంగా శని త్రయోదశి నాడు నలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది కాదు. నలుపు రంగు శని రంగు కనుక ఈ రోజు నలుపు రంగు దుస్తుల్ని ధరించవద్దు. అలాగే మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. లేదంటే ఏ శని దోషాలు ఎక్కువ అవుతాయి. కాళ్ళతో పాదాలతో ఇతరులని తాకడం, తనడం వంటివి చేస్తే కూడా శని దోషాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇనుము వస్తువుల్ని శనీశ్వరుడికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఈ రోజు ఇనుము వస్తువుల్ని దానం చేయకండి. ఇక శని త్రయోదశి రోజు ఏం చేయాలంటే ఈ రోజున రావి చెట్టుకు నీరు అందిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజు నువ్వుల్ని దానం చేస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు. అలాగే ఈ రోజున శనీశ్వరుని ఆరాధించడం, ఉపవాసం ఉండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.